ఆంధ్ర గోవా యారాడలో అలజడి రేగుతోంది. ప్రశాంతంగా ఉండే యారాడ బీచ్ లో నిరసన సెగలు ఎగిసిపడుతున్నాయి. ఈ తీరంలో ఫిషింగ్ జెట్టి కట్టాలన్న ప్రతిపాదనను ఆ ఊరు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జాలర్లు లేని తమ ఊరిలో జెట్టి కట్టే ప్రతిపాదన ఎవరి ప్రయోజనం కోసమంటూ నిరసన బాట పట్టారు. విశాఖపట్నం అంటేనే నీలి సముద్రం అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బీచ్లలో యారాడ బీచ్ కూడా ఒకటి. ఆంధ్ర గోవాగా ఈ గ్రామానికి పేరుంది. అలాంటి ఊరును ఉప్పులో ముంచేస్తారా అంటూ గ్రామస్తులు నిరసనలు చేస్తున్నారు. ఇక్కడ జెట్టి నిర్మిస్తే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం ఉప్పు నీరు వస్తుందని చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక కూడా ఇబ్బంది తప్పదని అంటున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సర్వే ప్రకారం కోతకు గురవుతున్న తీర ప్రాంతాల్లో యారాడ బీచ్ కూడా ఒకటి. ఇక్కడ జెట్టి నిర్మిస్తే ఊరు మొత్తం మునిగిపోతుందని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతగా తమ ఊరి అభివృద్ధి జెట్టి కట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఫోర్స్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ గంగవరం పోర్ట్ స్థాపించిన తర్వాత ఏమైందంటే వాళ్ళు వాటర్ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేయడం వల్ల వాటర్ ఫ్లో అంతా విలేజ్ మీదకి వస్తుంది. మీరు ఇంచుమించు ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్యాక్ వెళ్ళిన దగ్గరకు వచ్చింది, అడ్వాన్స్ అయింది కొంచెం. దానివల్ల రేపు పొద్దున ఏం జరుగుతుందా అని చెప్పేసి మా గ్రామస్తులందరూ భయాలతో ఉన్నారు. దానివల్ల ఏంటంటే దీనికి మీరు ఏ విధంగా సాయం చేస్తారనేది మీకు ఒక మినిస్టర్గా అంటే మేము చెప్పాలనుకోవట్లేదు. అన్నీ మీకు తెలిసిన విషయాలే. దీంట్లో మా గ్రామానికి ఏదో విధంగా మీరు సాయం చేసి ఆ ప్రాబ్లం రాకుండా చూడాలని కోరుతున్నారు. రెండవది ఏంటంటే మాకే పట్టాలు లేవు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాము, పట్టాలు లేవు. ఏదైనా సరే మాకు ఎక్స్ట్రా ఏదైనా ఇల్లులు కట్టించి ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగలేదు. అలాంటప్పుడు అక్కడ వేరే ఒక జెట్టి ప్రాపర్గా కట్టేసి ఇస్తామని వేరే గ్రామానికి ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ దీనికే హక్కు లేదని మాకు అంటున్నారు. మా రిజిస్ట్రేషన్స్ అన్ని స్టాప్ చేసేసి అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఎలాగిస్తున్నారు? అంతగా తమ ఊరి అభివృద్ధి ఇక్కడి పాలకులు కోరుకుంటే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతుకుతున్నారు. అసలు ఇక్కడ మత్స్యకారులు లేని గ్రామంలో ఫిషింగ్ జెట్టి ఎవరి కోసం అంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణం ఆ ప్రతిపాదన విరమించాలని కోరుతున్నారు. మత్స్యకారులకు సాయం చేయాలని అనుకుంటే గంగవరం, ముత్యాలమ్మపాలెం వంటి ఊర్లున్నాయని అక్కడ జెట్టి నిర్మాణాలు చేసుకోవాలంటున్నారు యారాడ గ్రామస్తులు. చూడాలి మరి ఈ నిరసన ఏ తీరానికి చేరుతుంది.